అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రోజు దేవుడి వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవునితో సహవాసం మనకు సమాధానమును మేలును తీసుకొస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే శాంతి, సమాధానము, ఆశీర్వాదం మన తండ్రి ఆయనతో సహవాసం చేసినప్పుడు ఇస్తా ఉంటున్నాడు. మనుషులతో సహవాసము మనకు కలవరమును, భయమును పుట్టిస్తాయి, గాని దేవునితో సమాధానం మేలు కలగజేస్తుంది. ఇటు లేఖన భాగం మనందరి పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక ప్రయాసానికి వందనాలయ్యా. మీరు ఇచ్చిన వాక్కులకే వందనాలు ప్రభా. యేసయ్యానికి స్తోత్రం. నీతో సహవాసం చేసిన ఎడల ప్రభా మా జీవితంలో మేలుకరమైన కార్యములు జరిగిస్తానని వాగ్దానం చేసి ఉన్నావు ప్రభా. నీతో సహవాసం చేసి నాయన అనేక మేలులు, ఆశీర్వాదాలు పొందుకునే కృపతో మమ్మల్ని అందరినీ నింపండి. ఈ దినము నాయన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మీ కృపాక్షేమంలో మా వెంట ఉంచండి నాయన. నిన్ను గూర్చిన మాటలు ప్రభా యేసయ్యా ప్రతి దినము ధ్యానిస్తూ తమ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది కలిగి ఉండుట కృప చూపించమని, మాలో ఉంటున్న కలవరం, టెన్షన్ నుండి విడుదల ప్రకటించి నాయన ఈ దినమంతయు నాయన సంతోషము, సమాధానము, నెమ్మదితో మా హృదయాలను నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.